ఎలాంటి మెటీరియల్తో బిల్డ్ చేశారు అటు విగ్రహం కానీ తర్వాత ఉన్న పెడస్టైల్ కానీ ఇదంతా కూడా ఏ వస్తువులు వాడారు? సో ఈ విగ్రహము కన్స్ట్రక్షన్ కోసము మేము 400 మెట్రిక్ టన్స్ స్టీలు, 120 మెట్రిక్ టన్స్ బ్రాంజు, అట్లాగే 2200 టన్స్ ఆఫ్ శాండ్ స్టోన్ వాడామండి. సో యాజ్ యూ కెన్ సీ 210 అడుగులు హైట్. దిస్ ఇస్ ద టాలెస్ట్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఈ 18 ఎకరాల ల్యాండ్ మాకు ఇచ్చినప్పుడు అసలు దీన్ని ఒక బ్యూటిఫుల్ స్మృతివనంగా ఎట్లా కన్వర్ట్ చేయాలని ఇనిషియల్లీ ఇట్ వాజ్ అ ఛాలెంజ్. సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద టీమ్. ఫస్ట్లో ఓన్లీ విగ్రహం అనుకున్నారు, తర్వాత కొన్ని మార్పులు జరిగాయి, కన్వెన్షన్ సెంటరు ఇలా మొత్తం చాలా డెవలప్ అయింది. టోటల్గా ఏమేమి ఉన్నాయి ఇందులో? సో ఇక్కడ విగ్రహం అయితే మీకు తెలుసండి, దాని కింద 75 సీటరు మినీ మూవీ థియేటర్ పెట్టామండి. సో అది కాకుండా వీ హ్యావ్ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ సెంటర్. 3 పెద్ద హాల్స్లో మొత్తం లైఫ్ ఆఫ్ అంబేద్కర్ని క్యాప్చర్ చేశామని. బయట మీరు చూసే ఉంటారు, వెనకాల ఒక బ్యూటిఫుల్ ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లో డిఫరెంట్ క్యాంటీన్స్ వస్తాయి. అక్కడ పీపుల్ వాకర్స్ మార్నింగ్ వాక్ చేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవచ్చు. అది కాకుండా ఫ్రంట్లో కూడా మీరు వాక్వేస్ చూస్తున్నారు, ఫౌంటైన్స్ చూస్తున్నారు. సో ఇట్ విల్ బీ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వెన్ పీపుల్ కమ్ హియర్ దే విల్ హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ ఆల్సో థింక్ అ లిటిల్ అబౌట్ వాట్ డాక్టర్ బాబాసాహెబ్ హెస్ డన్ ఫర్ సొసైటీ. ప్రారంభోత్సవం రోజు కానీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేటువంటి పర్యటన రోజులు కానీ ఏమేమి ఉండబోతున్నాయి, ఎట్లా చేయబోతున్నారు? సో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత హీ విల్ అన్వీల్ ద స్టాచ్యూ, అన్వీల్ ద మ్యూరల్స్, దెన్ మినీ థియేటర్ ఇనాగ్రేషన్ చేస్తారు, అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇనాగ్రేషన్ చేస్తారు. పై దాకా వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాదాల దాకా వెళ్ళి అక్కడ ఫ్లవర్స్ అది సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత కిందకు వచ్చి హీ విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద షోస్. ఇది శ్రీలక్ష్మి చెప్తా ఉన్నారు. 19వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతం కానున్నటువంటి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి శిల్పులు కావచ్చు, ఆర్కిటెక్చర్లు కావచ్చు పనిచేశారు. ఆ వైవిధ్యభరితమైనటువంటి అంశాలన్నీ కూడా అంబేద్కర్ స్మృతివనంలో ఉన్నాయి. కేవలం విగ్రహం మాత్రమే కాదు, కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ కావచ్చు, డిజిటల్ అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరిచినటువంటి డాక్యుమెంటరీస్ కూడా అంబేద్కర్ కింది భాగంలో ఉన్నటువంటి హాల్స్లో కూడా పొందుపరిచాము. వీటన్నిటిని కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. కేవలం టూరిజం పరంగానే కాదు, అంబేద్కర్ అంశాలకు సంబంధించినటువంటి విజ్ఞాన పరంగా కూడా ఈ అంబేద్కర్ స్మృతివనంలో అనేక అంశాలను పొందుపరిచినట్టు కూడా ఆమె చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్. అంబేద్కర్ వంటి ప్రపంచ మేధావిని గౌరవిస్తూ ఆయన విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు సీఎం జగన్కు అందరూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నారు. మాకైతే ఒక సంబరం లాగే ఉందండి. సంక్రాంతి పండుగ ఎలాగొస్తుందో మాకు ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది తరతరాల నుంచి ఎప్పుడో మా కళ ఇది. చాలాసార్లు నేను ఫీల్ అవుతాను పర్సనల్గా కూడా, ఎందుకంటే మేమందరం అంబేద్కర్ గారి ఆశాభావాలతో పెరిగినటువంటి వ్యక్తులం. ఆయన యొక్క ఆశయాలైతేనేమి అవన్నీ పుణికిపుచ్చుకున్నాం మేమందరం. సో ఇంత మాకు రుణం తీర్చుకోలేనటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని, అంటే దేశం మొత్తంలో ఇవాళ పెద్ద విగ్రహం విజయవాడలో పెడుతున్నారంటే అది విజయవాడ చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో చాలామంది అంటారు పైన కనకదుర్గమ్మ, కింద వేరే క్యాస్ట్ వాళ్ళని. ఈసారి నుంచి అందరూ పైన కనకదుర్గమ్మ ఉంది, కింద అంబేద్కర్ గారు ఉన్నారని ప్రతి ఒక్కరు రాష్ట్రమే కాదు దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా జరగబోతుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ 9 నెలల్లోనే ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారు అని అంటే నిజంగా హ్యాట్సాప్ చెప్తున్నా జగనన్నకి. మా దళితుల కోరికలందరినీ తీర్చారు. సో అదేవిధంగా ఢిల్లీలో కూడా అందరితో పాటు ఆయనకు కూడా ఒక పెద్ద మ్యూజియం పెట్టాలనేది మా చిరకాల కోరిక. అది కూడా త్వరలోనే నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రపంచ దేశాలందరినీ కూడా గర్వించదగ్గ నేత, భారత నిర్మాత, భావి తర యువతలందరికీ కూడా ఆదర్శప్రాయుడు డాక్టర్ బాబాసాహెబ్ గారి నిలువెత్తు 125 అడుగుల విగ్రహావిష్కరణ ఈ నెల 19వ తేదీన జరగటం చాలా రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగగా ప్రజలందరూ కూడా భావించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరపున అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ గారి, అంబేద్కర్ గారి ఆశయాలు స్ఫూర్తిగానే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ రాజ్య స్థాపనే ధ్యేయంగా, స్థానిక పరిపాలన బలోపేతం ధ్యేయంగా అంబేద్కర్ గారి కలలుగన్నటువంటి ఆశయాలను అన్నింటినీ కూడా తూచే తప్పకుండా తన పరిపాలనలో చూపించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన